తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 7న రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 280 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్కు ఎంపికవుతారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉత్తమ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఒకే వేదికపై కూర్చి తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ర్యాంకింగ్ పాయింట్ల కోసం పోటీ పడుతూ ఆటగాళ్లు తమ నైపుణ్యం, వ్యూహం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ ను విజయవంతం చేయాలని నగర ప్రజలను ఆహ్వానిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తమకు మార్గదర్శకం మరియు సహకారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సంఘానికి, జిల్లా క్రీడా శాఖకు, ఇండోర్ స్టేడియం అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ పి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఎంతో మంచిగా ప్రొఫెషనల్స్ గా ట్రైన్ అయ్యి వచ్చి ఆడతారు. ఈ గేమ్ ఒలింపిక్స్ లో ఉన్న గేమ్ అండ్ వరల్డ్ ఏరియా వాళ్ళందరికీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్పోర్ట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఈ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఈ గేమ్ని ఒక మంచి లెవెల్ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండాలి, సపోర్ట్ ఉండాలి, అవన్నీ ఉండాలి. సో నేను అవన్నీ లేనప్పుడు నేను సీనియర్ నేషనల్స్ అనేది ట్రై చేశాను. సో దాన్ని దాటాలి అంటే ఖచ్చితంగా ఒక అసోసియేషన్ ఉండాలి, ఒక అకాడమీ ఉండాలి, సో సపోర్ట్ ఉండాలి, కోచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండాలి స్పీడ్స్లో. సో అందుకని ఈ అకాడమీ కానివ్వండి, ఈ అసోసియేషన్ కానీ దాన్ని మనం తీసుకొని ఈ స్పోర్ట్ని మనం ముందుకు నడిపించాలని చెప్పి 20 to 25 మెంబర్స్ కిడ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే అండర్ 11, 13, 15 కిడ్సే ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేస్తారు. పొద్దున సాయంత్రం ప్రొఫెషనల్ కోచింగ్. వాళ్ళందరికీ ఫ్యూచర్ ఉండాలి అంటే ఇటువంటి టోర్నమెంట్స్ని మనం తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అసలు వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా టోర్నమెంట్ జరుగుతాయి. సో వాళ్ళ పేరెంట్స్ కూడా